అందరికీ నమస్కారాలు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు స్పీకర్కు లేఖ రాస్తూ ఒక అంశాన్ని అయితే ప్రస్తావించారు. అదేంటంటే మంత్రుల తర్వాత నాతో అంటే జగన్మోహన్ రెడ్డి గారితో ప్రమాణ స్వీకారం చేయించడం చట్టవిరుద్ధం, అది సమము కాదు అనేసి ఒక ప్రస్తావన అయితే తెచ్చారు. అసలు ప్రజల భావన ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారు ఎంతో ఉన్నతంగా ఆలోచించి, ఎంతో ఒక వ్యక్తిత్వంతో ఆలోచించి, మామూలుగా ఆయన ఎమ్మెల్యే, ఒక 11 మంది ఎమ్మెల్యేలు ఆయన ఒక ఎమ్మెల్యే. ఎందుకంటే ప్రధాన ప్రతిపక్ష హోదా లేదు. అట్లీస్ట్ ఒక 10% ఎమ్మెల్యేలు కూడా ఆ పార్టీ తరపున గెలవలేదు. యాక్చువల్గా మామూలుగా సాధారణ ఎమ్మెల్యేకి అయితే గేట్ దగ్గర వెహికల్స్ ఆపేస్తారు. గేట్ లోపల నుంచి అసెంబ్లీ దాకా నడుచుకుంటూ వెళ్లాల్సిన అవసరం ఉంది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఉన్నతంగా ఆలోచించి ఆయన్ను కూడా వెహికల్ని కూడా అంటే జగన్మోహన్ రెడ్డి వెహికల్ని కూడా లోనికి యాక్సెస్ చేయాలని సెక్యూరిటీకి చెప్పడం. అదేవిధంగా మామూలు ఎమ్మెల్యే తరహాలో కాకుండా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మినిస్టర్స్ అందరూ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇచ్చి, తరువాత మహిళా ఎమ్మెల్యేలకు అవకాశం ఇచ్చి, తర్వాత ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో అందరూ ఎమ్మెల్యేలకి అవకాశం ఇవ్వడం జరిగింది. దీన్ని బట్టి ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని ఒక సాధారణ ఎమ్మెల్యేగా కాకుండా ఒక ఉన్నతంగా ఆలోచించి అందరి మంత్రులతో సమానంగా అంటే ఒక హోదా ప్రకారంగా ఇచ్చి, ఆయన ఒక హోదా ప్రకారంగానే ప్రమాణ స్వీకారం చేయించడం కానీ, అదే భాగంలో అతని వెహికల్ లోపలికి రానివ్వటం కానీ ఇవన్నీ కూడా జరిగాయి. దీనన్నిటినీ పక్కన పెట్టేసి ఆయన ఈరోజు లేఖలో మంత్రుల కన్నా ముందే నాకు ప్రమాణ స్వీకారం అవకాశం ఇవ్వలేదని చెప్పడం అనేది ఎంతవరకు సమము అనేది ఆయన ఆలోచించుకోవాల్సిన విషయం. ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలా లేదా, రాజ్యాంగంలో ఉందా లేదా అనేది పక్కన పెడితే ఆ అధికారాలు స్పీకర్కి మాత్రమే ఉంటాయి. ఎందుకంటే ఇంతకు ముందు కూడా పార్లమెంట్ సభలో కానీ ఎన్నో హిస్టరీ చూస్తే ప్రధాన ప్రతిపక్ష హోదా 10% కన్నా తక్కువ వస్తే ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలా లేదా అనేది కేవలం స్పీకర్ యొక్క నిర్ణయం మీదనే ఆధారపడి ఉంటుంది. దీన్ని బట్టి ఇవ్వాలా లేదా అనేది మోస్ట్లీ రాకపోవచ్చు. రేపో ఎల్లుండో కొన్ని రోజుల్లో స్పీకర్ గారు చెప్పేట అవకాశం ఉంది. మరి వేసి చూద్దాము. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆయన వ్యక్తిత్వానికి తగ్గట్టుగా అగౌరవపరచకూడదు అనే ఉద్దేశంతోనే ఆయన ఇవ్వాల్సిన పాత్రను, ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇస్తూనే ఉన్నారు. అది గుర్తించకపోవటం అనేది వాళ్ళ యొక్క అమాయకత్వం, వైసీపీ యొక్క మూర్ఖత్వం అనేది తెలుసుకోవాల్సిన విషయం. ధన్యవాదాలు.